ఇంటర్నెట్లో చూశాను మీ పేరు సప్తగిరి కాదంట. అవును. సో సప్తగిరి అని ఎందుకు పెట్టుకున్నారు? ఎప్పుడు పెట్టుకున్నారు? అది ఇండస్ట్రీకి వచ్చే ముందే ఒకసారి అంటే ఆ స్టూడెంట్ లైఫ్ అంతా ఈ క్రికెట్ సినిమాల వల్ల ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయింది. ఎందుకు పనికిరాము అనుకున్న ఒక స్టేజ్లో మనకున్న టాలెంట్ ఎలాగైనా బతకాలి అనుకొని, సో నాకు ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శించుకుందాం తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ మాడవీధుల్లో నిలబడి ఎందుకో ఒక పరధ్యానంతో ఆ గుడిని అలా చూస్తూ ఉన్నాను. అలా చూస్తున్న సందర్భంలో ఒక 60-70 మంది మఠ పీఠాధిపతులు కొంతమంది ఆడ మాడవీధుల్లో ప్రదక్షిణ చేస్తున్నారు. చేస్తున్న సందర్భంలో నేను వాళ్ళు కొంచెం ఒక దీనికి అడ్డుగా నిలబడి ఉన్నాను. అందులో ఒక ఆయన నాన్న సప్తగిరి పక్క తిరుగు అన్నాడు. సో జనరల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్. నేను అలా ఆయన్ని చూశాను. ఆయన చూడగానే ఆయన నన్ను చూసి నవ్వారు. నవ్వగానే నాలో ఎందుకో ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. నాన్న సప్తగిరి పక్క తిరుగు అన్నారు. అంటే జనరల్గా తిరుమలలో అందరినీ గోయిందు, బాలాజీ, సప్తగిరి, నారాయణ పక్క ఇట్లా అంటుంటారు. పేర్లు తెలియవు కదా, అందరినీ దేవుని పేరు పెట్టి పిలుస్తుంటారు. అలా సప్తగిరి అనే ఆ స్వామి వెంట వచ్చినటువంటి ఆ పేరు నాకెందుకు ఒక వైబ్రేషన్ కలిగి, సో ఈరోజు నుంచి వెంకట ప్రభు ప్రసాద్ అనే పేరు మనం ఫ్లాష్ బ్యాక్ భాష అలాగే వదిలేద్దాం, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని సప్తగిరి అని నామకరణం చేసుకొని, సో 20 years బ్యాక్ అక్కడ ఇంకోటి కూడా జరగాలని చెప్పి నాన్ వెజ్ కూడా వదిలేసి స్టిల్ నౌ రెండింటిని అక్కడ వదిలేసి ఓకే ఈరోజు వరకు సప్తగిరి అనే పేరుతో ఇండస్ట్రీకి వచ్చి మీ ముందు కూర్చున్నా. రైట్.